ప్రభు ఈ దినమంతా నీ కృపలో మేము నడుచుకోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం ప్రభా మా హృదయంలో నింపండి. నీ వాక్య ప్రకారం మేమందరం నడవటానికి కృప చూపించండి. సమస్త విధమైన శోధల నుండి, కీడు నుండి తప్పించండి. నీ బిడ్డలుగా మేము బలంగా ఎదుగుటకు కృప చూపించండి. ప్రతి సంఘమును బలపరచండి. ప్రతి సంఘమును దీవించండి. ప్రతి సంఘము ప్రతి దినము అభివృద్ధి చెందటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సంఘముల్లో ఉన్న గొడవలు తొలగించండి. విశ్వాసులకి మధ్య ఐక్యత, విశ్వాసులకి సేవకులకి మధ్య ఐక్యత, సేవకులకి మధ్య ఐక్యత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా కనికరం చూపించు. ప్రతి దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. పడిపోయిన సేవకులు నిలబడటకు, పడిపోయిన విశ్వాసులు నిలబడటకు కృప చూపించండి తండ్రి. అబద్ధ బోధకుల నుంచి కాపాడు ప్రభా. అబద్ధ ప్రవక్తల నుంచి కాపాడండి ప్రభా. బిడలు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని అయ్యా యేసు క్రీస్తుని వెంబడించగలిగే జ్ఞానము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకునే జ్ఞానమును కలుగు చేయండి. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. ప్రతి బిడ్డను ప్రభా యేసు క్రీస్తు నామములో దీవిస్తున్నాను. వారిని ఆశీర్వాదములు అందుకొని ఆ కుటుంబాలు ఫలభరితంగా ఉండటానికి కృప చూపించమని నాయన నా ప్రభు నీ ప్రియకుమారుడగు యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.